మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా, మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి మాతృ దేవత వారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి అమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము నర్సాపూర్ బీజేపీ పార్టీ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచానికి తెలియపరిచిన విధానము ఓర్వలేక మరి రాహుల్ కుటుంబం ఏదైతున్నదో మరి భారతదేశాన్ని విదేశాలకు తొత్తులుగా వర్తించి విదేశాలకు అమ్మే ప్రయత్నంలో మరి భారతదేశం యొక్క హిందూ గొప్పతనానికి ఒక మంచి సంకేతాలు వచ్చి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిండో, నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిండో అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళ ఆటలు సాగుతలేవు. అయితే ఏదో ఒకటి చేసి మరి అబద్ధాల పరిపాలన చేసి మళ్ళా గద్దెనెక్కుదామని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, దేశంలో ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారే దేశంలో ఉండాలని చెప్పి ఓటేయడం జరిగింది. ఈరోజు మేము రాహుల్ గాంధీ కుటుంబాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి ఒక గొప్ప తల్లి ఆమె, మరి అంత విశ్వగురువును కన్నా మాతృమూర్తి ఆమె మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. ఇప్పటికైనా ఆలోచించుకోండి. మరి భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అబద్ధాల పరిపాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉచిత హామీలు అని చెప్పి మరి అదేవిధంగా ఓట్ చోరీ అని చెప్పి ఏదేదో అర్థం లేని విధానాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అంతా కూడా తెలుసు. గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, ప్రతి ఓటర్ గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. మీరు ఏమి కూడా చేయలేరు, మీ ఆటలు సాగాయి. మళ్ళొక్కసారి నరేంద్ర మోడీని కానీ మరి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరన్నా ఏదన్నా అన్నట్టయితే మాత్రం బీజేపీ పార్టీ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. జై బీజేపీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. ఈరోజు నర్సాపూర్ పట్టణంలో రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృ దేవత వారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి అమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము నర్సాపూర్ బీజేపీ పార్టీ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచానికి తెలియపరిచిన విధానము ఓర్వలేక మరి రాహుల్ కుటుంబం ఏదైతున్నదో మరి భారతదేశాన్ని విదేశాలకు అంత విశ్వగురువును కన్నా మాతృమూర్తి ఆమె మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. ఇప్పటికైనా ఆలోచించుకోండి. మరి భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అబద్ధాల పరిపాలన చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉచిత హామీలు అని చెప్పి మరి అదేవిధంగా ఓట్ చోరీ అని చెప్పి ఏదేదో అర్థం లేని విధానాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అంతా కూడా తెలుసు. గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, ప్రతి ఓటర్ గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. మీరు ఏమి కూడా చేయలేరు, మీ ఆటలు సాగాయి. మళ్ళొక్కసారి నరేంద్ర మోడీని కానీ మరి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరన్నా ఏదన్నా అన్నట్టయితే మాత్రం బీజేపీ పార్టీ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. జై శ్రీ కృష్ణ.
నిన్న బీహార్లో ఏదైతే ఒక కాంగ్రెస్ నాయకుడు మరి నరేంద్ర మోదీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పక్కకు రాహుల్ గాంధీ కూర్చొని నవ్వుతున్నాడు. మరి నువ్వేం నాయకుడివో నీ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. నువ్వు చనిపోయిన తల్లిపైన నువ్వు నవ్వుతున్నావు అని అంటే ఇంకా దానికి ఏం మాట్లాడాలో మాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు ఒక ఇటాలియన్ పరిపాలన మీది. మీరు వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ శుద్ధులు చెప్తా అంటే ఎవరు నమ్ముతారు మీ శుద్ధులు? మొన్న ఇటీవలే కాకడ ర్యాలీ నిర్వహించడం జరిగింది నర్సాపూర్. ఆవుల రాజిరెడ్డి అన్నగారు మీరు ఒక మాట మాట్లాడారు, ఏంది సిద్ధాంతం అంటున్నారు. మీరు ఏంటన్నా సిద్ధాంతము? నా ఫ్లెక్సీలో ఎవడైతే చింపిండో వాడిని నేను పట్టించిన పోలీసు వాళ్ళకి నిఘా పెట్టి పట్టించిన, అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. ఇదా అన్న మీ సిద్ధాంతం? మీరు ఏమంటున్నారు? ఓట్ చోరీ జరిగింది అంటున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓట్ చోరీ ఎక్కడన్నా జరిగింది? నెహ్రూ గారు ఎలా అయ్యారన్నా ప్రధానమంత్రి? ఆ రోజు నెహ్రూ కన్నా 10 రెట్లు ఎక్కువ ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చాయి. మరి మీరు ఎలా అయ్యారు ప్రధానమంత్రి? నెహ్రూ ఎలా అయ్యారు? ఇది కాదా ఓట్ చోరీ? ఇదేనా మీ సిద్ధాంతం? మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా? 55 సంవత్సరాల నుండి మీరు ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు? మీరు ఇటాలియన్ పరిపాలన మీది. మీరు వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ ఈ దేశం వాళ్ళకు శుద్ధులు చెప్తా అంటే కుదరదు. నిజంగానే ఓటు చోరీ జరిగిందని మీరు భావిస్తే మీరు వెళ్ళి చట్టపరంగా దాన్ని పోరాడండి, కోర్టులకు వెళ్ళండి, పోరాడండి. అంతేగాని ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల్ని మోసం చేయాలనుకోవడం ఇది చాలా దురుద్దేశం. మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు తప్ప వేరే ఇంకోటి ఏమీ లేదు. మీరు ముందుగా మీ 6 గ్యారంటీల పైన ఫోకస్ చేయండి. ముందు 6 గ్యారంటీలు మీరు నెరవేర్చి అప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడండి. అది 6 గ్యారంటీలు నెరవేర్చేంత వరకు మీకు వేరే అంశాలపైన మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. ఓట్ చోరీ అంటున్నారు. మరి ఓట్ చోరీ జరిగితే మీ ప్రభుత్వం ఎలా ఫామ్ అయింది? ఇక్కడ తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎలా గెలిచారు? మరి మేము ఓట్ చోరీ చేస్తే మీ 8 మంది ఎంపీలు గెలవరు, మీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని మీరు ఖండించాలి. జై శ్రీరామ్.